ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గుంటూరు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని గుంటూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారు రోషయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయలేని పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేశారని, సీఎం జగన్ చేసిన అభివృద్ధి వైఎస్ఆర్సీపీ గెలుపుకు నాంది అని కిలారు చెప్పారు. ఎంతమంది ఎన్ఆర్ఐ అభ్యర్థులు వచ్చినా గెలుపు నాదే అంటున్న వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారు రోషయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభం కావడం జరిగింది. నోటిఫికేషన్ వెలువడంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కిలారు రోషయ్య గారు నియమించడం జరిగింది. ఆయన మనతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల్లోకి ఆయనకి ఏ విధంగా వెళ్తారు, ప్రజలు అసలు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక విషయంలో తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రానున్న ఎన్నికల్లో మీ పార్టీకి ఏ విధంగా ఓటేయమని అడుగుతారు, మీరేం చేశారని ఓటేయాలి? నమస్కారం. ముందు ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఈ రాష్ట్రంలో అట్టడుగు స్థాయి నుంచి కూడా పై వరకు కూడా ఇవాళ ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారో, అదే కాకుండా ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధికి విద్య మీద, వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద, పరిపాలనా వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మీరు చూడండి, క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో ఇవాళ ఎక్కడికి కూడా వెళ్లకుండా ఆ గ్రామంలో ఉన్న సచివాలయంలోకి వెళ్లి ప్రభుత్వ సేవలు అందుకుంటా ఉన్నారు. అదేవిధంగా రైతాంగం కోసం యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా రైతుల కోసం ఒక ప్రభుత్వ ఆఫీస్ లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో నిర్మించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే, కులం లేదు, మతం లేదు, పార్టీ లేకుండా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు. ఇది నిజంగానే ఒక గొప్ప విశేషం. ఈ యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పారదర్శకంగా, ఇంత నిజాయితీగా, ఎక్కడ మధ్యవర్తి లేకుండా, ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా చేసిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అందుకనే మేము బలంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిపోతా ఉంది. అంటే ఇప్పటికే గుంటూరు పార్లమెంట్లో 2 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. హ్యాడ్రిక్ మేము సిద్ధమంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మళ్ళా ఆయన ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు. వారిని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇవాళ గుంటూరు పార్లమెంటు గత 2 పర్యాలు మేము ఓడిపోవడం జరిగింది, వాస్తవమే. కానీ ఈ 2 పర్యాలంటే 10 సంవత్సరాలు పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంట్ మెంబర్గా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏం చేశారు, ఇది మనం ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించాల్సిన అంశం. ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయని పరిస్థితి. ఇవాళ నేనైతే పార్లమెంట్ మెంబర్గా ఎన్నుకో అయితే ఈ ప్రాంతంలో, ఎందుకంటే స్థానికుడిని, ఈ ప్రాంతంలో ఏదైతే అవసరాలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఏదైతే చెయ్యాలో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రావాల్సినవి, కేంద్ర ప్రభుత్వం దగ్గర రావాల్సినవి అన్ని కూడా మరి జోడించి అన్ని కూడా సాధించి ఈ ప్రాంతం అభివృద్ధికి నేను కృషి చేస్తాను. నంబర్ 1. సో ఈ గుంటూరుకి తగిన ప్రాధాన్యత గత తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ ఎప్పుడు కూడా ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ ఇవ్వలే, తెలుగుదేశం పార్టీ మెంబర్ పార్లమెంట్ మెంబర్ కూడా ఇవ్వాల. ఇవాళ నేనైతే చెప్తున్నా, స్థానికుడిగా ఈ ప్రాంతంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. ఇవాళ వ్యాపార పరంగా నేను అన్ని వ్యాపార వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. కింద స్థాయి క్షేత్ర స్థాయిలో నుంచి పై దాకా కూడా అందరితో నాకున్న సత్సంబంధాలు నన్ను ఉపయోగపడతాయి. నేను గెలుస్తాననే ధీమా నాకు ఉన్నది. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఇవాళ బాగా సంచులు తీసుకొని బరువున్న సంచులతో వచ్చారో వాళ్ళకి స్థానికంగా ఉన్న సమస్యలు తెలియదు. ఇవాళ నేనేదైతే స్టూడెంట్ పాలిటిక్స్కి నుంచి లేకపోతే వ్యాపార పరంగా ఎక్కడికి వెళ్ళినా సరే కిలారు రోషయ్య అంటే ఏంటో చెప్తారు. ఏ విధంగా నేను మసులుకుంటాను, ఏ విధంగా నా ప్రవర్తన ఉంటుందో అందరికీ తెలుసు. సో నీతి నిజాయితీతో ఇవాళ ఈ స్థానంకి వచ్చా. కష్టపడే తత్వం ఉంది. 2019లో పొన్నూరు నియోజకవర్గానికి నేను ఎన్నుకోబడి ఇవాళ 5 సంవత్సరాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో పొన్నూరు నియోజకవర్గం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పొన్నూరు నియోజకవర్గంలో 35 సంవత్సరాలు గత శాసనసభ్యుడు ఎప్పుడు కూడా చేయలే. అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు ఉమ్మడిగా కలిసి వస్తున్నాయి. వాళ్ళని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇక్కడ ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల్లో ప్రభుత్వ క్షేత్రస్థాయిలో ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది, మంచి ఫౌండేషన్ ఉంది. ఇవాళ 3 పార్టీలకి ఎక్కడ ఫౌండేషన్ లేదు. వాళ్ళకి ఒక సరైన సిస్టము, ఒక పద్ధతి, ఒక నైతిక విలువలు లేని పార్టీలు ఆ 3 పార్టీలు. ఎందుకంటే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని రాష్ట్ర ప్రజల ముందు ఎన్నోసార్లు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇది ఎక్కడ కూడా ఈ 3 పార్టీలు కాదు, ఇంకో 3 పార్టీలు కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి డోకా లేదు. గత 2 సార్లు తెలుగుదేశం గుంటూరు పార్లమెంటు విజయం సాధించిన ఈసారి దాన్ని చరిత్రలో తిరగరాసి వైసీపీ పార్టీ జెండా ఎగిరే విధంగా గుంటూరు పార్లమెంట్లో విజయం సాధిస్తామంటున్నారు కిలార్ రోసయ్య గారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, గుంటూరు నుంచి.